ఇవాళ పార్టీలో జాయిన్ అవ్వడానికి కారణం ఏంటి? జనసేనలో చాలా సంవత్సరాలు ఉన్నారు కదా, ఏంటి పరిస్థితి? అన్నీ భరించాం, సహించాం. కానీ అణిచివేత అనేది అధికం అయితే తిరుగుబాటు ఏ విధంగా ఉంటుందో ఈ రాబోయే రోజుల్లో చూపించబోతున్నాం ఖచ్చితంగా. ఎందుకంటే పంత నానాజీ గారు లాంటి వ్యక్తులు కానీ ఇతర వ్యక్తులు కానీ మేము అనేక సందర్భాల్లో వైసీపీకి వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తులు. మేము ముఖ్యమంత్రి గారి స్థాయిలో ఉన్న వ్యక్తులను కూడా మేము ఎక్కడా కూడా ఇదిగా ఇబ్బంది పడకుండా మేము ఈరోజు పోరాటం చేసిన వ్యక్తులు ఈరోజు జనసేన పార్టీ తరఫున 10 సంవత్సరాల నుంచి కూడా బలంగా మా వాయిసే కాదు, మేము జనసేన పార్టీని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లిన వ్యక్తులుగా. ఎందుకంటే ఆ పార్టీ స్థాపించిన రోజు నుంచి పిల్లర్గా పనిచేసిన వ్యక్తులు మేము. అటువంటి వ్యక్తులు బయటికి వెళ్ళిపోతున్నారంటే మాలో లోపం లేదు, పార్టీలోనే లోపం అన్నదే క్లియర్గా తెలుస్తూ ఉంది. ఈరోజు నిజంగా చెప్తా ఉన్నాం, సీఎం గారి దగ్గరికి వెళ్ళాం జాయిన్ అవ్వడానికి. నిజంగా ఆయన మాట్లాడిన విధానం కానీ 10 సంవత్సరాలు కష్టపడినప్పుడు మాకు దక్కనటువంటి గౌరవం ఈరోజు మాకు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి మమ్మల్ని ఆహ్వానించే విధానం కానీ, సీఎం గారు మాతో మాట్లాడిన విధానం కానీ నిజంగా చాలా ఆనందం అనిపించింది. ఒకటి చెప్తా ఉన్నాం, ఏ పార్టీలో అయినా సరే గ్రూప్ రాజకీయాలు ఉంటాయి, కానీ గ్రూప్ రాజకీయాలు యువతరం మీద కానీ రాబోయే తరం మీద కానీ ఎదుగుతున్న యువ నాయకత్వం మీద కానీ అణిచివేస్తే ఆ పార్టీ కుకుటువేళ్లతో లెగిసిపోద్ది. అందులో మనుగడ ఉండదు, ఆ పార్టీ కుకుటువేళ్లతో లెగిసిపోద్ది. అది దృష్టిలో పెట్టుకుని పార్టీలు ముందుకెళ్ళాలి. జనసేన పార్టీలో కొంతమంది వ్యక్తులు వాళ్ళ స్వార్థం కోసం కేవలం నాలాంటి వ్యక్తుల్ని చంపేశారంటే, పవన్ కళ్యాణ్ గారి మీద ప్రాణం పెట్టుకుని బతికినటువంటి నాలాంటి వ్యక్తి ఈరోజు బయటకు వెళ్ళిపోయాడంటే లోపం నాయకత్వ లోపమే అని చెప్తా ఉన్నాను. నేను జగదీష్ చంద్రబాస్ అండి. మర్చెంట్ నేవీలో చీఫ్ ఇంజనీర్గా వర్క్ చేసేవాడిని. పవన్ కళ్యాణ్ గారు 2014లో పార్టీ స్థాపించినప్పుడు ఆయన ఆశయాలను నమ్మి మేము పార్టీలోకి వచ్చి ప్రతిరోజు కూడా పిఠాపురంలో ప్రోగ్రామ్స్ చేసాం. చాలామంది ఆ రోజు రాని కార్యకర్తలందరినీ తీసుకొచ్చి చేసాం, కానీ అక్కడ గుర్తింపు లేదు. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే వెళ్ళాం, మధ్యలో చాలామంది దాటుకొని వెళ్ళాలి, వాళ్ళందరూ ఎవరిని వెళ్ళనివ్వరు. అలాగే ఆయన కూడా ఇప్పుడు ఎక్కడెక్కడ తీసుకొచ్చి ఇన్ఛార్జీలు వేస్తారు. ఇప్పుడు ఉదయ్ శ్రీనివాస్ అని ఎవరో ఇన్ఛార్జీలు వేస్తారు, ఆయనకి ఎవరో తెలియదు. ఈ ఏరియా వాడు కాదు ఆయన, కడియం ఎక్కడి నుంచో తీసుకొచ్చారు. ఆయనకు పిఠాపురం ఏం తెలుసు, పిఠాపురం గురించి ఏది తెలుసు? 4-5 సంవత్సరాలు మేము చేసిన వాళ్ళం, మమ్మల్ని అందరినీ పక్కన పెట్టి ఆయన త్యాగాలు చేశాడు, ఇది చేశారని చెప్తున్నారు. అలాంటి పార్టీలో ఉండడం కూడా చాలా సిగ్గుచేటుగా ఉంటుంది. ఇప్పుడు జగన్ గారి దగ్గరికి వచ్చాము, ఆయన చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అధినాయకుడు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మమ్మల్ని రిసీవ్ చేసుకొని మమ్మల్ని పార్టీలోకి ఆహ్వానించి పిఠాపురం పనిచేయమన్నారు. పిఠాపురం మేము జగన్ గారి విజయం కోసం మేము పనిచేస్తూ ఉంటాం. నా పేరు వాసిరెడ్డి శివ అండి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జనసేన పార్టీలో కూడా చాలా బలంగా ఎన్ని సంవత్సరాలుగా కాకినాడ సిటీలో జనసేన యొక్క గొంతు వినిపించాం. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఇక్కడ ఉన్న గ్రూప్ రాజకీయాల వల్ల, ఇక్కడ ఉన్న అంతర్గత కలహాల వల్ల పార్టీ నుంచి బయటికి రావడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. గతంలో నేను వైసీపీలోనే ఉన్నాను, వైసీపీ నుంచి జనసేనకి వెళ్ళాను. అక్కడ వైసీపీగా కార్పొరేటర్ ఇక్కడ కూడా వైసీపీ ఇచ్చి ఆ రోజు ప్రోత్సహించింది. అయితే కొన్ని కారణాల వల్ల బయటికి రావడం, కానీ వాళ్ళ సొంత గుడికి వచ్చిన ఆనందం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. రాబోయే రోజుల్లో వైసీపీ విజయానికి మేము బలంగా కృషి చేస్తామని తెలియజేసుకున్నాం. సార్, నిన్న రోడ్ షో సూపర్ సక్సెస్ సార్. మేము ఏదైతే జగన్ సార్కి చూపించాలనుకుంటున్నామో అది చూపించగలిగాం. రాజమండ్రిలో స్వచ్ఛందంగా మేము వస్తామని ఆటోల్లో జనాలు ముందుకు వచ్చారండి. సుమారు 6 గంటలకు వస్తారనగానే 3 o'clock కల్లా అందరూ కూడా పాయింట్స్, ప్రతి వార్డ్స్ కలిపి కొన్ని పాయింట్స్ ఇచ్చారు. అక్కడ 3 o'clock నుంచి జనాలు వచ్చి కూర్చున్నారు. అంటే ఆటోలు మనము పురమాయించకపోయినా స్వచ్ఛంగా బైక్స్ మీద, వాళ్ళ ఓన్ వెహికల్స్ మీద కూడా వచ్చారు సార్. వాళ్ళు ఇంకా దే ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. సార్, సీఎం సార్ చూడండి, పెద్ద సంఖ్యలో జనం దాంట్లో స్వచ్ఛందంగా వచ్చి ఎండను కూడా లెక్క చేయకుండా మహిళలు కూడా వస్తే కొన్ని పేపర్లో ప్రతిపక్షాలకు సంబంధించిన పేపర్లో బయట నుంచి తీసుకురావడం జరిగింది సార్. అది కడుపు మంట సార్. దట్స్ ఓన్లీ చూడలేని ఓర్వలేని తనం తప్ప ఇంకా అందులో ఏమీ లేదు. వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంత స్వచ్ఛందంగా జనాలు ఎలా రాగలుగుతున్నారు అనేది జీర్ణించలేకపోతున్నారు. నిన్న బ్రహ్మాండమైన సక్సెస్ సార్. సుమారు నాకు తెలిసి 1/3 ఆఫ్ ది పాపులేషన్ ఈజ్ ఆన్ ద రోడ్స్. 1/3 ఆఫ్ ది పాపులేషన్. మనకి సుమారు రాజమండ్రిలో సెన్సస్ ప్రకారం 2,57,000 ఓటర్లు ఉంటే more than 50,000 persons are on the roads. అంటే 1/3 పాపులేషన్ ఈజ్ రెడీ టు సీ సీఎం సార్.
ఇంకా ఇంట్లో వాళ్ళు ఓటేయడానికి ఇంకా ఎంత రెడీగా ఉన్నారో మీరు ఒకటి ఖచ్చితంగా వచ్చి తమ అభిమాన నాయకుడు చూడాలి చూడాలి, అంతే చూడాలి. ఆయనకి ఆయన దృష్టిన ఆయన కంటి చూపు, ఆయన చల్లని కంటి చూపులో తమ పడాలి అనేసి ప్రతి ఒక్కరి కోరిక అండి. ఆ చల్లని కంటి చూపు కోసం అలా రోడ్ల మీద ఎండనక గాడ్పనక ఎదురు చూస్తున్నారు చూడండి, అదే మా విజయం సార్. ఇంకొక విషయం, ఉత్సుకత చూడడానికి కూడా చాలా మంది వచ్చి తెలుసు. అది ఏం కాదు సార్, నిజంగా మా నాయకుడికి ఇలా గాయపరిచారు అయ్యో అని మీ వెంట మేమున్నాం, మా నమ్మకం నువ్వే జగన్ అని చెప్పడానికి వచ్చారు సార్, చూడ్డానికి కాదు. మా నమ్మకం నువ్వే జగన్, నిన్ను మేమున్నాము, మీకు మేమున్నామని చెప్పడానికి వచ్చారు సార్.